ముందుగా ఈ వీడియోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ ఫుడీస్, ఈరోజు నెల్లూరు పల్లెల్లో చేపల పులుసు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ వీడియోలో చూపించే చేప పైలెట్ 1 kg పడే చేప, ముదురు చేప. ఇది నేను ఇష్టపడి తెచ్చుకున్న పైలెట్ ముదురు చేప. మీరు మీకు నచ్చిన చేప తెచ్చుకోండి, ఇదే విధంగా వండుకోండి. ఈ తిరగమాతకి కావలసిన పదార్థాలు: టమోటాలు 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 1 పచ్చి మామిడికాయ, కరివేపాకు 3 రెమ్మలు, చింతపండు 150 గ్రాములు. చింతపండుని బాగా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కూరకి సరిపడా దబరని స్టవ్ మీద పెట్టుకోవాలి. మొదటిగా 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగించి టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మెంతులు, చిటికెడు ధనియాలు వేసి చిటపటా అనేంత వరకు వేగనివ్వాలి. తర్వాత తరిగిన ఎర్రగడ్డలు, టమాటాలు వేసి వేగనివ్వాలి. కొంతమంది తెలియక ఎర్రగడ్డలు, టమాటా పచ్చిగా వేగించుకుంటారు, కానీ అలా కాదు, బ్రౌన్గా వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. కూర రుచికరంగా ఉండాలంటే 1 మామిడికాయ వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొంచెం వేగనిచ్చిన తర్వాత పసుపు తగినంత, కారం 150 గ్రాములు వేసుకోవాలి. పులుపుకి కారంకి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. ముందర చేసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. చింతపండు తొక్కుని ఇంకా బాగా ఉండి అందులో రసం పోసుకోవాలి. చింతపండు పులుసు మొత్తానికి పట్టేలా బాగా కలిగి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టాయి. ఇందాక తరిగిన ఎర్రగడ్డలు మిగిలినవి వేసాను, ఖచ్చితంగా అయితే వేయనవసరం లేదు. బాగా బొడగలు వచ్చేంత వరకు కూరను బాగా ఉడకబెట్టుకోవాలి. కోసిన చేప ముక్కలను తీసి కూరలో వేసి ఉడకబెట్టుకోవాలి. ముక్కలకు కూర బాగా పట్టాలి. అప్పుడే ముక్కలకు కూర బాగా పట్టి ముక్క చాలా రుచిగా ఉంటుంది. కూరని ఇంకొంచెం ఉడికించండి. ఉడికిన
వేసిన తర్వాత 1 స్పూన్ కారము నూనె వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ అయినట్టు అనిపించింది, కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. డియర్ ఫుడీస్, నెల్లూరు చేపలుసు రెడీ అయింది. మీరు కూడా ఇదే విధంగా మీ ఇళ్ళల్లో ట్రై చేయండి.